అలాగే ఇప్పుడు మనం వేరే ఒక చార్ట్ని లేదా వేరే ఒక డాటాని మనం ఎంటర్ చేద్దాం. దీన్ని సేవ్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ ఉన్న సేవ్ బటన్పై క్లిక్ చేసి మీకు నచ్చిన చోట మీరు వర్డ్ని చేసిన విధంగానే మీరు సేవ్ చేసుకునే అవకాశం అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మై డాక్యుమెంట్స్లో నేను సేవ్ చేయాలనుకుంటున్నా. సో బుక్ 1 కదా, సో ఇది రఫీ బుక్ 1 అని చెప్పేసి దీన్ని నేను ఒక నేమ్, నాకు నచ్చిన నేమ్ని ఎంటర్ చేసి సేవ్ ప్రెస్ చేస్తున్నా. సో ఇంకొక షీట్ని మనం పొందాలనుకున్నప్పుడు, ఇప్పుడు షీట్ 2కి ముందు ఒక షీట్ మనకు కావాలనుకున్నప్పుడు, లేదా షీట్ 1కి ముందు మనకు ఒక షీట్ కావాలనుకుంటే షీట్ 1పై క్లిక్ చేసి ఇక్కడ ఇన్సెట్ వర్క్ షీట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఓకే ప్రెస్ చేస్తే మనకు ఇలా ఇంకొక షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇలా జరుపుకునే వీలు కూడా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ షీట్ 1 ఉంది కదా, దీనికి మనకు నచ్చిన నేమ్ని కూడా ఇవ్వచ్చు. సో దీనికి రీనేమ్ ప్రెస్ చేసి ఇలా రైట్ బటన్ క్లిక్ చేసి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, దీనిపై రైట్ బటన్ క్లిక్ చేయండి, రీనేమ్పై క్లిక్ చేసి రఫీ 1 అని చెప్పేసి నేను ఇక్కడ నా పేరుతో ఒక షీట్, ఇక్కడ షీట్ 2పై క్లిక్ చేశాను నేను. సో ఇది ఎంటీ షీట్ కదా. సో దీంట్లో ఇప్పుడు మనం స్టూడెంట్స్ డాటాని ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు స్టూడెంట్ డాటాని మనం ఎంటర్ చేద్దాం అనుకున్నాం. అదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ని, వాళ్ళ మార్క్స్ యొక్క టోటల్ని, అలాగే వాళ్ళ మార్క్స్ యొక్క యావరేజ్ని కనుక్కుందాం. సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సీరియల్ నంబర్, సపోజ్ ఇలా ఒక 6 సబ్జెక్టులని మనం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ సబ్జెక్టులకి ఎన్ని మార్క్స్ అనేది ఎంటర్ చేద్దాం. ఒక్కొక్క సబ్జెక్టుకి ఫుల్ మార్క్స్ వచ్చేసి 100 అనుకోండి. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు దీని పక్కన ఇక్కడ ఫార్ములా బార్లో ఎంటర్ చేసినా కూడా మనకు అది వచ్చేస్తుంది చూడండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ కాలమ్స్ అనేవి సరిగా లేవు, అంటే వాటి స్పేసింగ్ అనేది కరెక్ట్ లేదు. కాబట్టి మనం ఒక్కొక్కటి కాకుండా వీటిని అన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళి కాలం ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే అన్నిటి సైజ్ అనేది కరెక్ట్గా దీనికి సరిపడా అనేది వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మార్క్స్, సో టోటల్ మార్క్స్ తర్వాత యావరేజ్ ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు వీటిని కూడా వీటికి కూడా కాలమ్స్ అనేవి సరిగా లేవు కాబట్టి ఫార్మాట్లోకి వెళ్ళి కాలంలో ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే వీటి యొక్క సైజ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దీన్ని అంతా మనం సెంటర్ చేసుకుందాం అనుకోండి. ఇలా సెంటర్ చేసుకొని బోల్డ్ చేసుకున్నాం. సో ఇవన్నీ హెడ్లైన్స్ కదా, వీటికి రెడ్ కలర్ అప్లై చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం. సో ఇక్కడ మర్చిపోయినప్పుడు ఇక్కడ ఒక కాలం అనేది ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక కాలం కావాలి వాళ్ళ పేర్లు రాసుకోవడానికి. ఎంటైర్ కాలం అన్నా కూడా వచ్చేస్తుంది ఇక్కడ నేమ్స్. ఇలా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పేర్లు రాద్దాం. సపోజ్ రఫీ, తెలుగులో మార్క్స్, సో 100కి సపోజ్ 95. సో యాక్చువల్గా ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే ఏంటంటే అన్ని సబ్జెక్టులకి మొత్తం సబ్జెక్టులు ఎన్ని 6 సబ్జెక్టులు ఉన్నాయి మనకు. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 600 ఉంటుంది. సో ఎవరికైనా 600 ఇది. సో ఇలా 600 పెట్టేసుకుందాం సపోజ్.
మనం గమనించిన కొన్ని మార్పులని మరొకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇలా ఎంటర్ చేసాం. సీరియల్ నెంబర్ అనేది ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు ఇప్పుడు ఒక 15 మందిని మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు 15వ సంఖ్య ఇక్కడ ఉంది కదా, సో 16వ నంబర్ వరకు ఎంటర్ చేసే, ఎందుకంటే 1 అనేది ఇక్కడ వెళ్ళిపోయింది కదా, సో 2 నుంచి కాబట్టి మనం 15 మందిని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు అనుకోండి సపోజ్. సో దీన్ని ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు ట్రాక్ చేస్తే మనకు 15 వరకు అనేది ఎంటర్ అయిపోతుంది. 1 లేదా 2 లేదా 3 అంకెల్ని మనం ఇచ్చేసి అలా ట్రాక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి టోటల్ మార్క్స్ ఇది ఉంది కదా, సో ఇప్పుడు మనకు యాక్చువల్గా స్కోర్డ్ మార్క్స్ టోటల్ మార్క్స్ అనేది మనకు అక్కర్లేదు. దీన్ని డిలీట్ చేయాలనుకుందాం అనుకోండి సపోజ్, డిలీట్. సో ఓకే ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మొత్తంగా కాకుండా వాటినే టోటల్ మార్క్స్ తీసుకొని, సో ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది మనం బ్రాకెట్లో సబ్జెక్టులకు ఇచ్చినట్లుగానే 600 అని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి మన మార్పులు మనం ఫస్ట్ అనుకున్న విధంగా కాకుండా తర్వాత మనకు మనకు నచ్చిన విధంగా మనం మార్పులు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని వినియోగించుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇది మళ్ళీ సరిపోవట్లేదు. సో ఫార్మాట్ కాలమ్ ఆటో ఫిట్ సెలెక్షన్, సో ఇలా మనకు సరిపోయేంత తీసుకునేందుకు మనం దీన్ని వాడతాం. సో ఇలా మనం కొంతమంది పేర్లను ఎంటర్ చేసి వాళ్ళ యొక్క మార్క్స్ని ఇలా ఎంటర్ చేసామనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చిన మార్క్స్ యొక్క మొత్తాలను లేదా వాళ్ళ టోటల్ మార్క్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఇక్కడ రఫీ యొక్క మొత్తం మార్క్స్ని మనం కనుక్కోవాలంటే ఫస్ట్ ముందుగా చెప్పుకున్న విధంగానే దీన్ని మొత్తంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఖాళీ లేదా ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ అనేటివి వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ని తీసుకున్నాం. సో ఈ ఖాళీ బాక్స్లో మన వీళ్ళ మార్క్స్ యొక్క మొత్తం అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇలా అయినా తీసుకొని మనం ఇక్కడ ఆటో సమ్పై క్లిక్ చేస్తే మనకు దీని యొక్క మొత్తం అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత దీని ఫార్ములా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఈజ్ ఈక్వల్ టు సమ్ C2 సెమీకోలన్ H2, అంటే C2 నుంచి H2 వరకు ఉన్న వాటి యొక్క అంకెల మొత్తాలను కనుక్కోవడానికి ఈ ఫార్ములా అని దీని అర్థం అనమాట. సో సేమ్ ఫార్ములా వీటికి కూడా కావాలి కాబట్టి మనం ఇక్కడ ఇలా చివర్లో ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ పైన మీ మౌస్ యొక్క కర్సర్ని తీసుకెళ్ళినప్పుడు ఇలా మీకు ప్లస్ సింబల్ అనేది జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం. సో దీన్ని పై క్లిక్ చేసి అలాగే పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వరకు వదిలేసినప్పుడు వీళ్ళ యొక్క అందరి మొత్తాలు మీకు ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క యావరేజ్ని మనం కనుక్కోవడానికి, అంటే వీళ్ళకు వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ని మనం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది కదా. సో C2 మీరు కీబోర్డ్ పై C2 ఎంటర్ చేసేసి సెమీకోలన్ ప్రెస్ చేసి ఇక్కడ H2 వరకు మనకు వీళ్ళ యొక్క మార్క్స్ అనేవి ఉన్నాయి కదా. సో H2 చేసినప్పుడు మనకు వీళ్ళ యొక్క యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ యావరేజ్ యొక్క ఫార్ములా ఒకటే ఉంటుంది. సో వీళ్ళందరికీ దీన్ని అప్లై చేయడానికి మనం ఇందాకలాగా దీన్ని డ్రాగ్ చేసేస్తే వీళ్ళ యొక్క అందరి యావరేజెస్ అనేటివి వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి 59.8333 ఇలా వచ్చింది కదా. సో వీళ్ళందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంది కదా. సో దీన్ని మనం ఒక లెవెల్కి తీసుకొద్దాం. సో అప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ చూడండి డిక్రీజ్ డెసిమల్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు మనకు ఆ డెసిమల్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి. సో ఇంక్రీజ్ డెసిమల్ అంటే ఇలా రావడం జరుగుతుంది. సో డిక్రీజ్ డెసిమల్ అన్నప్పుడు ఒక చిన్న మార్పు జరుగుతుంది, అదేంటో చూద్దాం. దీనికి మనం డెసిమల్ డిక్రీజ్ చేసినప్పుడు ఇంకొక 0.5 కలిపి 92గా దీన్ని మార్చేయడం జరుగుతుంది. సో చూడండి డిక్రీజ్ డెసిమల్ అన్నప్పుడు 92 వచ్చేసింది. సో ఇలా యావరేజ్ని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళని చూడండి. ఇక్కడ రఫీ